ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మును ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 8వ వచనాల వరకు ధ్యానించుకుందాం. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గల వాడవుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక శరీరములో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరినొకరు ప్రత్యేకముగా అవయములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవేరు కృపా వరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోనూ, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో పై విచారణ చేయువాడు, జాగ్రత్తతో కరుణించువాడు సంతోషముతో పని జరిగింపవలెను. మహిమగల దేవుని నామం బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఈ ప్రశస్తమైన సమయంలో ప్రేమతో ఈ వాక్య ధ్యానం కొరకు ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు ఒక చక్కని మాటను మనందరికీ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. తన్ను తాను ఎంచుకొనదగిన కంటే ఎక్కువగా ఎంచుకొనొద్దు. సాధారణంగా చాలామంది తమకు లేనప్పుడు కూడాను మాకు అన్నీ ఉన్నాయి, మేము ఏ విషయంలో తక్కువ వారము కాము అని చెప్పి ఎక్కువగానే ఎంచుకుంటారు. వారికి ఎవరు కొంచెం గనుక నీరసించి మాట్లాడితే వారు ఒప్పుకోరు. వాస్తవంగా సకల విద్య నైపుణ్యత కలిగిన వారు, అన్ని విషయాల్లో సమృద్ధి కలిగిన వారు, కొంతమంది ఎగతళి చేసినా ఏమైనా అన్నా వారు జ్ఞాన వివేకము గలవారు కనుక అన్ని మౌనంగా భరించుకుంటారు. ఇక్కడ ఒక విషయం అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తను స్వస్థ బుద్ధి గల వాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితో చెప్పుచున్నాను. ఎంత అద్భుతమైన జ్ఞానయుక్తమైన మాటలండి ఇది. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరి విశ్వాస పరిమాణం బట్టి వారికి ఆయన విభజించి ఇచ్చిన కృపావరములు ఉన్నాయి కదా. అందులో ఒకవేళ తాను స్వస్థ బుద్ధి గల వాడై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను అంటున్నాడు ఆయన. ఎవరు విశ్వాసముతో ఎంత ఔన్నత్యంగా ఉన్నారో, విశ్వాస పరిమాణమును బట్టి ఎంతవరకు వారికి అనుగ్రహింపబడిన కృప కలిగి ఉన్నారో ఆ కృపావరము చొప్పుననే మరి వారు ఉండాలని చెప్పి వాక్యము ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి, ఒక ఇలిస్ట్రేషన్, ఒక ఉదాహరణ చెప్తూ, ఒక్క శరీరములో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదు. అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా అవయములమై ఉన్నాము. ఎంత అద్భుతమైన మాట అండి. సంఘంలో ఉన్న ప్రతి ప్రియ బిడ్డలు అందరూ ఒకేలాంటి పని చేసేరు కదా. చాలాసార్లు నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఒక్కొక్కరి మధ్య ఒక్కొక్కలాంటి ఆ తలంపులు ఉండుట మంచిది కాదు.
నేను గొప్ప నేను గొప్ప అని ఒకరినొకరు హెచ్చించే స్వభావము సంఘంలో పనికిరాదు. ఎందుకంటే ప్రతి అవయములకు దేవుడు ఒక ప్రత్యేకత ఇచ్చున్నాడు. అలాగే ప్రతి మనిషిలో కొందరు సేవ చేయగలరు, కొందరు పాడగలరు, కొందరు సువార్త చేయగలరు. ఎవరి విశ్వాస పరిమాణం బట్టి దేవుడు వారికి ఒక వరం ఇచ్చున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు వాక్యం వింటున్నావు నువ్వు. నీకు దేవుడిచ్చిన ఆ విశ్వాస పరిమాణం చొప్పున ఏ వరం ఇచ్చాడు గుర్తించు. దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని కొంచెం సాధనలో పెట్టు. విశ్వాస వరం అయితే ఆ విశ్వాస వరంలో ఏ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో నీ దైవజనునికి కనుక్కొని నువ్వు ఆ రీతిగా నువ్వు ముందుకు నడవడానికి ప్రయత్నించు. వివేచన వరం అయితే ఎలా వివేచించాలో, ఆత్మల వివేచన. ఒకవేళ ఈ 9 వరాలలో ఏ ఒక్క వరము మీరు కలిగి ఉన్నా దానిని ఏ రీతిగా మీరు దాని ద్వారా ప్రభుకు మహిమపరచగలరో దానిని మీరు చేయాలి. ఎందుకంటే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా అవయములమై ఉన్నాము. మనమందరము క్రీస్తులో ఒక అవయములు కనుక ఒకరికొకరు సహకరించే వ్యక్తులుగాను, ఒకరికి ఒకరు మన ఉపయోగకరమైన వ్యక్తులుగాను సంఘంలో మనం ఎదగాలని వాక్యం మనకు బోధిస్తుంది. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరే కృపావరము కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము. పరిచర్య అయితే పరిచర్యలోను. అంటే దేవుడిచ్చిన కృపావరము ఏ సంఘ బిడ్డలైతే గుర్తించగలుగుతున్నారో వేరే వారితో పోటీ పడరు. ఈ పోటీ వ్యవస్థ వారిలో ఉండదు. ఎందుకంటే దేవుడు నాకు ఈ వరం ఇచ్చాడు, ఈ వరము చొప్పున నేను దేవుని పని చేస్తాను. దేవుడు నాకు ఈ అద్భుతమైన ఆధిక్యత ఇచ్చాడు, ఈ విధంగానే నేను ముందుకు సాగిపోతానని దేవుడు ఎవరికి ఏ విధమైనటువంటి విశ్వాస పరిమాణం బట్టి ఆయన కృపావరం ఇచ్చి ఉన్నాడో దాని ప్రకారంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళగలరు. అందుకే బోధించువాడైతే బోధించుటలోను. మీకు మంచిగా వాక్యోపదేశం చేసే వరం ఉంది అనుకోండి, ఖచ్చితంగా మీరు బోధించాలి, అనేకులకు ప్రభు వైపు నడిపించాలి. హెచ్చరిక చేయువాడైతే హెచ్చరించుటతోను. ఈ కృపావరంలో హెచ్చరిక చేయడం కూడా ఒక ప్రత్యేకమైన వరము. అది ఎలా హెచ్చరిక చేయాలి? చాలాసార్లు మన నచ్చని వ్యక్తి కనిపించినప్పుడు, మీరేంటి అలా బట్టలు వేసుకుంటున్నారు, మీరేం అలా నడుస్తున్నారు, మీరేంటి అలా చూస్తున్నారు, ఈ హెచ్చరికలు పనికిమాలిన హెచ్చరికలు. దీని ద్వారా ఎలా ఉంటుందంటే గాయమవుతుంది హృదయం. నేను వచ్చినప్పుడల్లా ఎందుకు ఈ వ్యక్తి నా వైపే ఏదో ఒక మాట హెచ్చరిక చేస్తున్నాడు, ఆయన దృష్టికి అంత నేను నీచమైపోయానా అని హెచ్చరించే విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. హెచ్చరిక ఎలా ఉండాలి? మృదువుగా, సున్నితంగా, ప్రేమపూర్వకంగా మాట్లాడాలి. అది వారికి గుచ్చుకునినట్లుగా ఉండకూడదు. కానీ ఇప్పుడు మనం పరిస్థితి ఎలా ఉందంటే గుచ్చుకొని వాళ్ళు ఏమనుకుంటే ఏమనుకొని, అది కాదు. ప్రార్థన పూర్వకంగా మీరు హెచ్చరిక చేసినప్పుడు మీ హెచ్చరిక ద్వారా వారు చాలా మార్పు పొందుతారు. మనం అనే మాటల ద్వారా మనసు ఇరిగిపోతే సంఘం ఏం బాగుంటుంది? సంఘము బాగుండాలంటే మృదువైన హెచ్చరిక చేయాలి, ప్రేమపూర్వకంగా చెప్పాలి. నాకు ప్రేమపూర్వకంగా చెప్పడం రాదండి అంటే దానిని చాలా తప్పు. ఒక వ్యక్తి ప్రేమపూర్వకంగా హెచ్చరిక నువ్వు చేయకపోతే హెచ్చరిక చేయడం మానే. ఎందుకంటే హెచ్చరికతోనూ పని కలిగి ఉందుము. ప్రతి ఒక్కరూ బోధించుట అయితే బోధించటంలో, హెచ్చరించువాడైతే హెచ్చరించటంలోనూ, అలాగే పంచిపెట్టువాడైతే శుద్ధ మనసుతో పంచిపెట్టాలి. నువ్వు పంచిపెట్టినప్పుడు, నీ వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఇచ్చే మరి ఆ పంచిపెట్టడం విధానం వేరే. నీకు కొంచెం గిట్టని వాళ్ళు వచ్చినప్పుడు వారికి ఇవ్వడం విధానం వేరే. అలా చెయ్యకూడదు.
నువ్వు ఏ విధమైన ఆహారం పంచిపెట్టినా, నువ్వు ఏది పంచిపెట్టినా శుద్ధ మనసుతో యథార్థంగా అందరికీ న్యాయయుక్తంగా పంచిపెట్టాలి. మన వాళ్ళని కొంచెం ఎక్కువ ఇవ్వడం, వారు ఇతరులు అని చెప్పేసి వారికి తగ్గించడం, ఇది దేవుడిని హృదయాన్ని చూస్తూ ఉంటాడు. పై విచారణ చేయువాడు జాగ్రత్తతో, ఎవరైనా కనుక ఏదైనా విచారించేవాడై ఉంటే, సమస్యలు సమాధానపరచ దృష్టిలో ఉన్నవాళ్ళైతే ఎవరి దగ్గర ఏం తినకూడదు, ఎవరి దగ్గర ఏం తాగకూడదు, ఎవరి దగ్గర ముఖమాట లేకుండా పై విచారణ చేయవాడు జాగ్రత్తగా విచారించాలి. ఇద్దరికి ఒకేలాంటి న్యాయాన్ని చెప్పాలి. కరుణించువాడు సంతోషముతో పని జరిగించవలెను. ఇతరులకు ఏదైనా పని సహాయం చేయాలనుకున్నప్పుడు కరుణగల హృదయముతో సంతోషంతోనే పని చేయాలి. అంతేగాని వారికి మనం లెక్క చేసుకుంటూ, లెక్క పెట్టుకొని, వివిధమైన ఆలోచనతో, వివిధమైన తలంపులతో వారికి గనుక మనము లెక్క పెడితే ఆ పని ప్రయోజనకరంగా ఉండదు, అది ఆశీర్వాదకరంగా ఉండదు. నా ప్రియ దేవుని బిడలారా, ఈరోజు అపోస్తుడైన పౌలు కృపావరము యొక్క విశిష్టత, కృపావరము ద్వారా మన ఏ విధమైనటువంటి అనుభూతిలో మనము దానిని వినియోగించగలమో దాని గురించి ఆయన తెలియచేశాడు. కనుక దేవునికి అంకితమైన ప్రతి కుటుంబం, దేవునికి అంకితమైన ప్రతి బిడ్డలో కృపావరములో ఉన్న ఏదైనా సరే నీ విశ్వాస పరిమాణం బట్టి ఏ కృపావరము కలిగి ఉన్నావో నమ్మకంగా అది దేవునికి మహిమకరంగా జరిగించుకొని దేవుని యొక్క కృపలో కొనసాగాలని దేవుని పక్షంగా మీకు ఈ మాటను తెలియచేస్తా ఉన్నాను. మరి రండి, ఈ సమయంలో మనము ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. ఈ దినం మీరు మాకు ఇచ్చిన ఈ పవిత్రమైన లేఖన భాగం కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభు, ఈ వాక్యం మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంచండి. ఈ వాక్యం ద్వారా మేము దీవించబడాలి, ఈ వాక్యం ద్వారా మేము ఆశీర్వదింపబడాలి. ఎంతో నమ్మదగిన దేవుడవు, రండి, మీ యొక్క కృప, మీ కరుణ కటాక్షంనిచ్చి దేవా, మీ కృపావరంలో నింపబడిన వారమై మా విశ్వాస పరిమాణం బట్టి ప్రభా, మీ యొద్ద ప్రభా మేము నేను వరములు కలిగి మీ పరిచయంలో మీకు మహిమకరంగా ముందు సాగే కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.